సమాచారం. దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. ఈ తీర్మానం యొక్క సారాంశం ఏంటి? పాయింట్ నెంబర్ 1, తీర్మానం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నెంబర్ 2. వెంకటకృష్ణ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశానికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానులను పాటపాడటంతో ఈ అవసరం ఏర్పడింది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ముఖ్యంగా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పార్ట్ 2లో సెక్షన్ 5లో సబ్సెక్షన్ 1లో ఏముంది అని అంటే, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ కొనసాగుతుంది అని పార్ట్ 1లో సబ్సెక్షన్ 1లో ఉంది. సబ్సెక్షన్ 2లో ఏముందంటే 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పడుతుంది అని చెప్పి పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమడిగింది అని అంటే, సబ్సెక్షన్ 2లో కొత్త రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏర్పడింది అని చెప్పి రాయమని సవరణ చేయమని చెప్పి కోరింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది వెంకటకృష్ణ గారు. ఒకటేంటంటే, అమరావతి ఏర్పడింది అని చెప్పినంత మాత్రాన రేపొద్దున ఇంకో గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే వచ్చిన తర్వాత, అంటే ఎన్డీఏ కాకుండా ఇంకో గవర్నమెంట్ వచ్చి విశాఖపట్నంలోనో ఉత్తరాంధ్రలోనో లేకపోతే ఇంకో ప్రాంతంలోనో అమరావతి అని చెప్పి ఒక ప్రాంతాన్ని గుర్తించి ఇదే అమరావతి, అందుకని మేము దీన్ని డెవలప్ చేస్తున్నాం అని చెప్పే ప్రమాదం ఉంది అని చెప్పి రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ కోవిదులైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. దీంతో ఏం చేశారు అనంటే, ఈ సబ్సెక్షన్ 2కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. 2014 ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ చట్టం ఏర్పడిందో, ఆ సిఆర్డిఏ చట్టంలో గుర్తించిన క్యాపిటల్ ఏరియా అంటే రాజధాని ప్రాంతంలో అమరావతి ఏర్పడింది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్ సబ్సెక్షన్ 2కి వస్తుంది. దీని ద్వారా అమరావతికి చట్టబద్ధత రావడంతో పాటు భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా అమరావతిని కదిలించడానికి వీల్లేని విధంగా చట్టపరమైన బిగింపు ఇక్కడ జరిగింది. పటిష్టత, అమరావతికి చట్టబద్ధత వచ్చిందనేది నంబర్ 1. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శాసనసభ సమావేశం ముగిసి తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత వెళ్లే సమయంలో ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులు పిలిపించుకొని మాట్లాడారు. ఆ సమయంలో నేను కూడా ఉన్నాను. ఆయన చెప్పింది ఏంటి అని అంటే, ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు మరుసటి రోజు అంటే ఏప్రిల్ 2వ తేదీన పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది అని చెప్పారు. అయితే 1వ తేదీన దీన్ని ఆమోదించాలి అని అంటే, ఈరోజు రాత్రికి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రికి, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్కి, లోక్సభ స్పీకర్కి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మెయిల్ ద్వారా ఈ తీర్మానం కాపీలు పంపించగా, లోక్సభ సెక్రటరీ జనరల్తో పాటు అదేవిధంగా లోక్సభకు సంబంధించిన మిగతా హైయరప్స్కి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీకి కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఈ కాపీలను మెయిల్ ద్వారా పంపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి తగ్గని అధికారితో ఈ ఫిజికల్ కాపీని కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళి ఈరోజు రాత్రిలోపు కూడా అందజేయాలి అని చెప్పి 11 గంటలు అయినప్పటికీ కూడా అందజేయాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నంబర్ 2, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది అని. అమరావతికి స్థిరత్వం రావటంతో పాటు అమరావతికి చట్టబద్ధత తీసుకురావటం, భవిష్యత్తులో ఎవరూ కూడా దీని జోలికి రాకుండా ఉండటం కోసమే ఈ పరిస్థితి ఏర్పడింది.